దీని మీద అవుట్పుట్ సిజిఎస్టీ 9%, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 9%. You could be the muse to my passion. We can make. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం 2 ఐటమ్స్కి సంబంధించి 2 జిఎస్టీ రేట్స్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనే ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుంటున్నాము. దానికి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ కూడా స్టార్ట్ చేసాము. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం లాస్ట్ వీడియోలో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, ఇక్కడ 7th ట్రాన్సాక్షన్ 2 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ రిటర్న్ టు టీవీఎస్ కంపెనీ ఎట్ ది రేట్ ఆఫ్ 50,000 ఈచ్. ఈ ట్రాన్సాక్షన్ వరకు పోస్టింగ్ చేసాము. అదే ట్రాన్సాక్షన్ పోస్టింగ్లో ఉందో లేదో ఒకసారి చూద్దాము. ఇదిగోండి లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇదేనమాట. 2 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ రిటర్న్ టు టీవీఎస్ కంపెనీ ఎట్ ది రేట్ ఆఫ్ 50,000. ఇక్కడ వరకు పోస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం 8th ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేయాలి. 7th ట్రాన్సాక్షన్ అయిపోయింది. 8th ట్రాన్సాక్షన్ ఏంటంటే, సేల్స్ ఇన్వాయిస్ సెండ్ టు కాసా టీవీఎస్ ఫర్ ది ఫాలోయింగ్. సేల్ చేస్తున్నాం కాబట్టి F8లో ఎంటర్ చేయాలి. 10 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 60,000 ఈచ్ అంటున్నాడు. అలాగే 10 నెంబర్స్ టీవీఎస్ ఎక్సెల్స్ 100 cc ఎట్ ది రేట్ ఆఫ్ 30,000 ఈచ్. అంటే మనకున్న 2 ఐటమ్స్ని కాసా టీవీఎస్ వాళ్ళకి 10 నెంబర్స్ సేల్ చేస్తున్నాడు. సో సేల్స్ కాబట్టి F8లో చూపించాలి. ఇక్కడ ఆర్డర్స్ ఏం లేవు, డైరెక్ట్గా సేల్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా F8లో చూపిస్తే సరిపోద్ది. ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర కాసా టీవీఎస్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. స్టేట్ వచ్చేసి మనది ఆంధ్రప్రదేశే. ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ దగ్గర వాడు ఫస్ట్ మనకి ఏ ఐటమ్ చెప్పాడు, జూపిటర్ స్కూటర్స్ అన్నాడు. సో మనం కూడా ఇక్కడ జూపిటర్ స్కూటర్సే తీసుకుందాం. ఎక్కడున్నాయి అంటున్నాడు. మనకి తెలియాలి అంటే ఎక్కడున్నాయో ఇక్కడ కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేస్తే పక్కన లిస్ట్లో ఇలా క్లియర్గా కనిపిస్తాయి. గోడౌన్ 2లో ఉన్నాయి, మనకి 58 నెంబర్స్ ఉన్నాయి, అదే తీసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి, VJA@2 అని ఇచ్చాం బ్యాచ్ నెంబర్. ఎన్ని నెంబర్స్ సేల్ చేస్తున్నామని చెప్పారు, కాసా టీవీఎస్ వాళ్ళకి 10 నెంబర్స్ సేల్ చేస్తున్నామని చెప్పారు. సో క్వాంటిటీ దగ్గర 10 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే సేల్స్ రేట్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది, టోటల్ అమౌంట్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా బ్యాక్ వస్తాం. ఇప్పుడు ఎంత % ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తావు, సేల్స్ లెడ్జర్ ఇవ్వమంటున్నాడు. జూపిటర్ స్కూటర్స్ మీద మనం 28% ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి సేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 28% తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ టీవీఎస్ ఎక్సెల్స్ కూడా సేల్ చేస్తున్నాం అని చెప్పారు. సో టీవీఎస్ ఎక్సెల్స్ కూడా తీసుకోవాలి. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు, అంటే లొకేషన్ అడుగుతున్నాడు. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఎక్కడున్నాయి అనేది ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గోడౌన్ 1లో 75 ఉన్నాయి. సో గోడౌన్ 1 తీసుకోవాలి. గోడౌన్ 1 VJA@1 అని ఇచ్చాము. ఇవి కూడా 10 నెంబర్సే సేల్ చేస్తున్నాం అని చెప్పారు. 10 తీసుకోవాలి. ఈచ్ వన్ వచ్చేసి 30,000కి సేల్ చేస్తున్నాం. టోటల్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. లెక్చర్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్స్ మీద 18% ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 18% సెలెక్ట్ చేయాలి. 2 ఐటమ్స్ ఇచ్చేసాము. 2 ఐటమ్స్ మీద 2 జిఎస్టీ రేట్స్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. జూపిటర్ స్కూటర్స్ మీద 28% కాబట్టి దాని మీద మనం అవుట్పుట్ సిజిఎస్టీ 14%, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 14%, టోటల్గా 28%. అలాగే టీవీఎస్ ఎక్సెల్స్ మీద అవుట్పుట్ సిజిఎస్టీ 9%, అవుట్పుట్ ఎస్జిఎస్టీ 9%, టోటల్గా 18%. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్ నో అనే ఇవ్వాలి. మనకి కాసా అనే పార్టీ నేమ్ సెకండ్ టైం రావడం, ఎందుకంటే లాస్ట్ వీడియోలో అడ్వాన్స్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ వాళ్ళ నుండి రిసీవ్ చేసుకున్నట్టుగా రిసిప్ట్ నోట్ అనే వోచర్ ఎంటర్ చేసాము. సో ఇక్కడ అగైనెస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. న్యూ నెంబర్ సెలెక్ట్ చేయాలి. బీయింగ్ స్టాక్ సోల్డ్ టు పార్టీ, సేవ్ చేస్తే సరిపోద్ది. సేవ్ చేసేసాను. నెక్స్ట్ 8th ట్రాన్సాక్షన్ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th వన్, 5 నెంబర్స్ జూపిటర్ స్కూటర్స్ ట్రాన్స్ఫర్ టు గోడౌన్ 1 ఎట్ ది రేట్ ఆఫ్ 50,000 ఈచ్ ఫ్రమ్ గోడౌన్ 2. అంటే స్కూటర్స్ అనేవి మనకి గోడౌన్ 2లో ఉన్నాయి. వాటిని గోడౌన్ 1కి ఒక 5 నెంబర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పాడు.
సో స్టాక్ని మనం వన్ గోడౌన్ నుండి అనదర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తే స్టాక్ జర్నల్ అనే ఓచర్లో చూపించాలి. స్టాక్ జర్నల్ అనే ఓచర్ డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో Alt+F7 ప్రెస్ చేయాలి. Alt+F7 ప్రెస్ చేస్తే ఇలా మనకి స్టాక్ జర్నల్ అనే ఓచర్ వస్తుంది. ఇక్కడ మనకున్న ఐటమ్ ఏం చెప్పాడు, జూపిటర్ స్కూటర్స్ని ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు. జూపిటర్ స్కూటర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదిగోండి జూపిటర్ స్కూటర్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియాలి అంటే స్పేస్ బార్ ప్రెస్ చేస్తే స్క్రీన్లో మనకి పక్కన ఇలా వచ్చేస్తుంది. గోడౌన్ 2లో ఉన్నాయి. గోడౌన్ 2 నుండి బ్యాచ్ నెంబర్ VJA2 5 నెంబర్స్, రేట్ పర్చేస్ రేట్ డిఫాల్ట్గా 50,000 అని వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ లిస్ట్. జూపిటర్ స్కూటర్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్, గోడౌన్ 1కి ట్రాన్స్ఫర్. గోడౌన్ 1 సెలెక్ట్ చేసిన వెంటనే న్యూ నెంబర్ అంటాడు. ఫస్ట్ టైం కాబట్టి 1 అని ఇవ్వండి. 5 నెంబర్స్, పర్చేస్ రేట్ మనమే ఇచ్చుకోవాలి 50,000 కాబట్టి 50,000. ఎక్స్పైరీ డేట్ కూడా మనమే ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చేసాను. స్టాక్ని వన్ గోడౌన్ నుండి అనదర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇదే ప్రాసెస్. నరేషన్ బీయింగ్ స్టాక్ ట్రాన్స్ఫర్డ్ అని ఇస్తే సరిపోద్ది. సేవ్ చేసేయడం. 9th వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th ట్రాన్సాక్షను 5 నెంబర్స్ TVS ఎక్సెల్స్ 100cc సేల్స్ ఇన్వాయిస్ సెండ్ టు గారపాటి TVS @30,000 ఈచ్. ఇది కూడా డైరెక్ట్ సేల్సే. F8లోనే ఎంటర్ చేయాలి. ఇదిగో F8. ఎవరికి సేల్ చేస్తున్నాం, గారపాటి TVS వాళ్ళకి సేల్ చేస్తున్నాం. పార్టీ నేమ్ దగ్గర గారపాటి TVS తీసుకోవాలి. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశే. వీళ్ళకి TVS ఎక్సెల్స్ని సేల్ చేస్తున్నామని చెప్పారు. కావాలంటే ఒకసారి చూడొచ్చు. 5 నెంబర్స్ TVS ఎక్సెల్స్, 5 నెంబర్స్ TVS ఎక్సెల్స్ సేల్స్ ఇన్వాయిస్, ఇదిగోండి సేల్స్ ఇన్వాయిస్ సెండ్ టు గారపాటి TVS. అది సో 10th ట్రాన్సాక్షన్ అనమాట మనం పోస్టింగ్ చేసేది. F8 తీసుకున్నాను. TVS ఎక్సెల్ సెలెక్ట్ చేశాను. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఇవిగో గోడౌన్ 1లో క్లియర్గా కనిపిస్తున్నాయి. VJA1 5 నెంబర్స్, ఈచ్ వన్ 30,000. సేల్స్ మీద 18% ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరగాలి. సేల్స్ @18% అని ఇవ్వాలి. ఓన్లీ సింగిల్ ఐటమ్నే సేల్ చేస్తున్నాం, ఓన్లీ ఎక్సెల్స్ని మాత్రమే సేల్ చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్ ఒక్కటే ఇస్తే సరిపోద్ది. దీని మీద అవుట్పుట్ CGST 9%, అవుట్పుట్ SGST 9%, టోటల్గా 18%. ప్రొవైడ్ GST డీటెయిల్స్ను. సెకండ్ టైం పార్టీ నేమ్ రావడం, ఎందుకంటే వేళ్ళ నుండి కూడా మనం సేల్స్ అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాము. అగైనెస్ట్ డిఫరెన్స్ తీసుకొని న్యూ నెంబర్ సెలెక్ట్ చేయాలి. బీయింగ్ స్టాక్ సోల్డ్ టు పార్టీ. సేవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 11th వన్ 5 నెంబర్స్ TVS ఎక్సెల్స్ ట్రాన్స్ఫర్ టు గోడౌన్ 2 @25,000 ఈచ్ ఫ్రమ్ గోడౌన్ 1. అంటే మనకి TVS ఎక్సెల్స్ అనేవి గోడౌన్ 1లో ఉన్నాయి. గోడౌన్ 1లో ఉన్న TVS ఎక్సెల్స్ని గోడౌన్ 2కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సో ఇది 11th ట్రాన్సాక్షను. ఈ వీడియోలో మీకు 10th ట్రాన్సాక్షన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make